Here our first question అండి. Which one of the following tribes of India belongs to the Proto-Australoid race? Proto-Australoid race కి చెందిన ట్రైబ్ వన్ ఆఫ్ ద ట్రైబ్ ఏంటి అని అడిగాడు అనమాట. సో Proto-Australoid race కి చెందిన ట్రైబ్స్ లో మనకి ఇరులా వస్తుందా, కాసియా, సంతాల, తారో వస్తుందా అంటే మనకి Proto-Australoid race అనేది సంతాలకి సంబంధించిందండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఓన్లీ ఆంథ్రోపాయిడ్ ఏప్ టు బి ఫౌండ్ ఇన్ ఇండియా. సో ఇంతవరకు ఇండియాలో ఒకే ఒక ఆంథ్రోపాయిడ్ ఏప్కి సంబంధించిన యానిమల్ ఏంటి అని అడిగాడు అనమాట. ఆప్షన్ ఏ హనుమాన్ మంకీ, ఆప్షన్ బి లైన్ టైల్డ్ మకాక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, అలానే ఆప్షన్ సి వచ్చేసరికి స్లో లోరీస్ ఆఫ్ అస్సాం, ఆప్షన్ డి వచ్చేసరికి వైట్ బ్రౌడ్ గిబ్బన్ ఆఫ్ అస్సాం. సో దీనికి సంబంధించినంత వరకు ఆంథ్రోపాయిడ్ ఏప్ అనేది వైట్ బ్రౌడ్ గిబ్బన్ ఆఫ్ అస్సాం, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ మోడల్ పేపర్ అనేది ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో లైక్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్కి వెళ్ళండి. అలానే ఎవరైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క వాల్యుబుల్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్, అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో దిస్ ఇస్ ద ఆప్షన్, దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ చూడండి. దే ఆర్ పీపుల్ ఆఫ్ ఎల్లో కాంప్లెక్షన్, పసుపు పచ్చగా ఉంటారు, అలానే ఆబ్లిక్ ఐస్ ఉంటుంది, హై చెక్ బోన్స్ ఉంటాయి, అలానే స్పేర్స్ హెయిర్ ఉంటుంది, అండ్ మీడియం హైట్ కలవారు ఉంటారు. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడాను ఏ తెగకి చెందినవి? నార్డిక్ ఆరియన్సా, ఆస్ట్రిక్సా, నిగ్రాయిడ్సా, మంగోలియన్సా అంటే చూడండి, ఎల్లో కాంప్లెక్షన్, అలానే ఆబ్లిక్ ఐస్, హై చెక్డ్ బోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నవ్వేటప్పుడు చూడండి బుగ్గల్లో బాగా అంటే ఉబ్బెత్తుగా ఉంటాయి. సో అలాంటి వారందరూ కూడాను మంగోలియన్స్ అనుకుంటున్నాను. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియల్ గ్రూప్స్ ఈజ్ ఫౌండ్ హిల్ అండ్ ఫారెస్టెడ్ ఏరియా ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా? నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా మనకి ఎలాంటి గ్రూప్ ఆఫ్ రేషియల్ గ్రూప్స్ అనేది మనకి కనబడతాయి అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. దినారిస్సా, లేకపోతే మన మెడిటేరియనా, మంగోలాయిడ్సా, ప్రోటో ఆస్ట్రాయిడ్స్ అంటే నార్త్ ఈస్ట్ రీజన్ మొత్తం కూడా మనకి ఎక్కువగా మంగోలాయిడ్స్ అనేది వాళ్ళే ఎక్కువగా కనబడతారండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ద ద్రవిడియన్ రేస్ ఆర్ మెయిన్లీ కన్ఫర్మ్డ్ అట్ వాట్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? సో ద్రవిడియన్ రేస్ అనేది ఏ పార్ట్, ఇండియాలో ఏ పార్ట్లో ఎక్కువగా మనం చూస్తామని అడిగితే సౌత్ ఇండియానా, నార్త్ వెస్ట్రన్ ఇండియానా, నార్త్ ఈస్టర్న్ ఇండియానా, నార్త్ ఇండియానా అంటే ద్రవిడియన్ అనేసరికి సౌత్ ఇండియా అండి. సో సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్ యాజ్ నాట్ ఐడెంటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీ? ఇంతవరకు ఏ కింది వాటిలో ఏ స్టేట్స్ అనేవి ట్రైబల్ కమ్యూనిటీ లేకుండా ఉన్నాయి అని అడగడం జరిగిందనమాట. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ, కర్ణాటక. చూసుకోండి ఛత్తీస్గఢ్ ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఫారెస్ట్ ఎక్కువగా ఉంటాయి అండ్ ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. అలాంటి ఫస్ట్ పీవీటీజీ కూడా ఇక్కడే మనకి నమోదు అవడం అయితే గమనించవచ్చు. సో ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలానే మహారాష్ట్ర కూడా వెస్టర్న్ ఘాట్స్లో పార్ట్ ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా అడవులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా. అలానే కర్ణాటక కూడా వెస్టర్న్ ఘాట్స్లో సహ్యాద్రి హిల్స్లో రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి హర్యానా విల్ బి రైట్ ఆన్సర్. ఒక్క ఎస్టీ పర్సన్ కూడా, షెడ్యూల్ ట్రైబ్స్ కూడా లేకపోవడం అనేది మనం గమనించవచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హీరో నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగాడు. ట్రైబ్స్ విత్ ద నేటివ్ స్టేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. థారు ఉత్తరాఖండ్, బుటియా ఉత్తరప్రదేశ్, ముండా బీహార్, గడ్డి రాజస్థాన్. సో కింది వాటిలో ఏది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో తారు ఉత్తరాఖండ్ రైట్ అండి. తారు ఉత్తరాఖండ్ అనేది రైట్ అవుతుంది. అలానే ముండా అనేది బీహార్కి సంబంధించిందే, గడ్డి అనేది రాజస్థాన్ సంబంధించింది. బట్ బుటియా అనేది ఉత్తరప్రదేశ్ కాదండి, సిక్కింకి సంబంధించింది అనమాట. సో బుటియా అనేది సిక్కిం స్టేట్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుందండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దివాళీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ మార్నింగ్ అమాంగ్ ద ఆప్షన్ ఏ కాసీస్, ముండాస్, బిల్స్, తారూస్ అంటే మనకి దివాళీ అనేది తారూస్కి మనకి ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. తారూస్ ఏ స్టేట్లో ఉంటారంటే ఉత్తరాఖండ్లో ఉంటారండి, అది గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ట్రైబ్స్ అబ్జర్వ్ దీపావళి యాజ్ ఎ సాడ్ డే? మార్నింగ్ అనేసరికి సాడ్ అనమాట. దీపావళి అనేది వాళ్ళకి సాడ్గా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ
సేమ్ దీనికి సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ అనేది ఒక మీనింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంది అంతే. ఓకే. అలానే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ యొక్క మోడల్ పేపర్స్ అలానే సిలబస్ కూడా యాడ్ అవుతుంది. అలానే నెక్స్ట్ మనకి పాలిటీ అనేది క్లాసెస్ అనేది మనకి ఫ్రీగా అందించడం అయితే జరుగుతుందండి. కంప్లీట్‌గా ఫ్రీగా. అది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందండి. సో, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. పాలిటీ సంబంధించింది ప్లస్ ఎకనామీ గూడాను. ఓకే. సో, దయచేసి మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. చాలా వరకు గూడాను ఎవరు లైక్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి లైక్ చేయండి. అలానే మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ట్రైబ్స్ అబ్జర్వ్ దీపావళి ఈస్ ఎ సాడ్ డే అనేసరికి తారు అండి. తారు ఎక్కడని చెప్పాను మనకి? తారు ఉత్తరాఖండ్ గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ద హిందూ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ యాస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ మోరింగ్ బై ద తారూస్. సో, ఈ 3 గూడాను ఒకే క్వశ్చన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అడుగుతున్నాడు కాబట్టి దివాళీ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. సో, ఇక 10th క్వశ్చన్ 8th, 9th, 10th అనేది ఒకే క్వశ్చన్ బట్ డిఫరెంట్ ప్యాటర్న్ అడగడం జరిగింది. అందుకోసమే క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ వేరియేషన్ నేనైతే ప్రొవైడ్ చేయడం అయితే గమనించవచ్చు మీరు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్హాబిటేషన్ ఆఫ్ తారు పీపుల్. సో, తారు పీపుల్ అనేది మనకి ఎక్కువగా ఉత్తరాఖండ్ అని చెప్పుకున్నాం. అలానే ఇక్కడ ఉత్తరాఖండ్ లేదు. బట్ ఉత్తరాఖండ్ అంటే ఆస్‌పాస్‌లో అంటే దగ్గరలో ఎక్కడైనా మనకి ఏదైనా స్టేట్ ఉందంటే మాక్సిమం అది రైట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌కి చాలా దూరంగా ఉంది. ఇది రాంగ్ అవుతుంది. సో, బీహార్ అనేది కాస్త దూరంలో ఉంటది. బట్ ఉత్తరప్రదేశ్ అనేసరికి ఉత్తరాఖండ్‌ని, ఉత్తరప్రదేశ్‌ని 2 కూడాను దగ్గర ఉండడం వల్ల ఆప్షన్ బి అనేది మాక్సిమం రైట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద షెడ్యూల్ ట్రైబ్ హూ మేక్స్ కెటాచు. కెటాచుని తయారు చేసిన షెడ్యూల్ ట్రైబ్ ఏంటని అడిగారనమాట. బింజువారా, ధన్వారా, ఖైర్వారా, మాంజ్వారా అంటే ఆప్షన్ సి అండి. ఖైర్వార్ అండి. సో, ఖైర్వార్ వాస్ ఈజ్ ద ఓన్లీ ట్రైబ్ హూ కెన్ మేక్ కెటాచు అనమాట. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రైబ్ ఆఫ్ దౌల్దర్ రేంజ్. సో, దౌల్దర్ రేంజ్ అనేసరికి మనకి ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. సో, దౌల్దర్ రేంజ్ అనేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అసలు హిమాచల్ ప్రదేశ్లో ఏ ట్రైబ్ ఉందో గుర్తుపెట్టుకోవాలన్నమాట. అబోరా, గడ్డియా, లెప్చా, తారువా. చూసుకోండి. ఈ తారు అనేసరికి ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఆ టైంలో ఉంటుందని మనకు తెలుసు. సో, ఇదైతే ఖచ్చితంగా కాదు. ఓకే. ఇదైతే కాదు. బట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అబోరా. అబోర్ అనేది ఎక్కడ ఉంటుందండి? అది గుర్తుపెట్టుకోండి. అబోర్ ట్రైబ్ లివ్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఎగ్జాక్ట్లీ. సో, అరుణాచల్ ప్రదేశ్లో అబోర్ అనేది ఉంటుంది కాబట్టి ఇది దౌల్దర్ రేంజ్కి సమానంగా ఉండదు కాబట్టి ఇది కూడా కాదు. అబోర్ అనేది అరుణాచల్ ప్రదేశ్. తర్వాత లెప్చా చూడండి. లెప్చా ట్రైబ్స్ అనేది ఎక్కడ ఉంటాయి? ఈ లెప్చా ట్రైబ్స్ అనేవి మ్యాక్సిమం వాళ్ళని ఏమని పిలుస్తారంటే వాళ్ళని సిక్కిం అండ్ నేపాల్లో ఉంటారండి ఎక్కువలో. ఓకే. సిక్కిం అండ్ నేపాల్లో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. సో, ఆటోమేటిక్‌గా మనకి ఏది రైట్ ఆన్సర్ అవుతుందంటే గడ్డి అవుతుంది. సో, అదేంటండి ఆల్రెడీ గడ్డి అనేసరికి మనకి రాజస్థాన్ చెప్పారు కదా! రాజస్థాన్ చెప్పి ఇప్పుడు దౌలర్ రేంజ్‌లో కూడా గడ్డి ఉన్నారంటే ఎవరు నమ్ముతారంటే చూడండి. రాజస్థాన్‌లో ఉన్న గడ్డి ట్రైబ్ అనేది ముస్లిమ్స్ ట్రైబ్ అండి. ఓకే. రాజస్థాన్‌లో ఉన్న గడ్డి అనేది ముస్లిం ట్రైబు. మన హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న గడ్డి అనేది ట్రైబ్‌లోకి వస్తుంది. ఇది కూడా గడ్డియే. బట్ ఇక్కడ ముస్లిం గడ్డి అనొచ్చనమాట. సో, గడ్డి, ముస్లిం గడ్డి. సో, గడ్డి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్‌లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. అది ఎక్కడెక్కడ అంటే దౌల్దర్ రేంజ్‌లో అయితే కనబడుతుంది. సో, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 12వ క్వెషన్‌కి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. అదే 11వ క్వెషన్‌కి ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. సో, చిన్న ట్రిక్ ఉంది. దానికి మీరు ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సో, దయచేసి విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే లైక్ చేయలేదో. ఇంతవరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి యూపీఎస్సీ సంబంధించిన ప్రతి క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇన్క్లూడింగ్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ కంప్లీట్‌గా. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అవుతాయి. గడ్డీస్ ఆర్ ఇన్హాబిటెట్స్.
గడ్డీస్ అనేవాళ్ళు ఎక్కడ ఉండడం అయితే గమనించవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, గడ్డీస్ అంటే హిమాచల్ ప్రదేశ్ అని మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. తర్వాత సంతాల్స్ ఆర్ ఇన్హాబిటెడ్, సంతాలు ఎక్కడ ఎక్కువగా ఉంటారు అని క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సంతాలు ఎక్కువగా మనకి మనకి భారతదేశంలో ఎక్కువగా సంతాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా, అంటే ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్లీ మ్యాచ్డ్, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగాడు. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుద్దో చూడండి. బిల్స్ గుజరాత్, జౌన్సరీ ఉత్తరాఖండ్, సంతాల్ ఛత్తీస్గఢ్, కాశీస్ మేఘాలయ. సో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అన్నాడండి. సో దానికి సంబంధించినంత వరకు రైట్ ఆన్సర్ ఏమవుద్దో చూడండి. మనం గమనిస్తే బిల్స్ గుజరాత్, బిల్స్ అనేవాళ్ళు గుజరాత్లో ఉంటారు. ఓకే, తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాల్సింది జౌన్సరీస్, జౌన్సరీస్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉత్తరాఖండ్లో ఉంటారని చెప్పేసి అన్నారు అనమాట. అలానే సంతాల్స్, సంతాల్స్ ఈస్టర్న్ ఇండియాలో ఎక్కువగా ఉంటారు. ఈస్టర్న్ ఇండియాలో అనేసరికి సంతాల్స్ ఛత్తీస్గఢ్లో ఉంటారో లేదని డౌట్, అదొకటి. ఓకే, తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాల్సింది కాశీస్. ఈ సంతాల్స్ అని ఎక్కువగా మనకి ఛత్తీస్గఢ్ కాకుండా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్ ఎక్కువగా ఉంటారండి. సో ఆప్షన్ సి విల్ బి ద నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు కాబట్టి దానికి సంబంధించినంత వరకు రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అండి, సంతాల్స్. మిగతావన్నీ కూడా బిల్స్, జౌరీస్, కాశీస్ అవన్నీ కూడా సరిపోయింది. కాశీస్ అంటే మేఘాలయ ఒక కొండల పేరు ఉంది కాబట్టి కాశీ ట్రైబ్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. ద కామనెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ అమాంగ్ సంతాల్స్, సంతాల్లో మనకి కామన్గా జరిగే మ్యారేజ్ ఏంటి, ఇటూట్, సంగా, నిర్బొలోక్, బుప్లా. ఏదండి రైట్ ఆన్సర్ అవుతుంది? సో ఆన్సర్ ఏంటంటే బుప్లా అండి. బుప్లా అనే ఒక మ్యారేజ్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుందంటే సంతాల్స్లో దొరుకుతుంది. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. సో 16th క్వశ్చన్కి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓకే, ఆల్రెడీ ఇది రిపీటెడ్గా వచ్చింది. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గారో ట్రైబ్స్ ఆర్, గారో ట్రైబ్స్ ఆర్ అని అడిగాడు అనమాట. గారో ట్రైబ్స్ ఎక్కడ ఉంటాయి, అస్సామా, మేఘాలయ, మిజోరామా, ఆల్ ఆఫ్ దీసా? చూడండి, గారో ట్రైబ్స్ అనేది మనకి మనకి నార్త్ ఈస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఈ నార్త్ ఈస్ట్లో మ్యాక్సిమం కూడా గారో ట్రైబ్స్ అనేసరికి చాలా వరకు కూడా విస్తరించి ఉంటాయండి. సో ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, మిజోరాం అండి. సో అలానే త్రిపురలో ఉండదు, త్రిపురలో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ఆఫ్ దీస్ విల్ బి ద రైట్ ఆన్సర్. తర్వాత కాశీ అండ్ గారో లాంగ్వేజ్ స్పీకింగ్ పాపులేషన్ ఇస్ ఫౌండ్, కాశీ అండ్ గారో ఎక్కడ మనకి ఎక్కువగా లభించడం జరుగుతుంది అంటే మేఘాలయ అండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మేఘాలయ విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకు మధ్యప్రదేశ్ కాదు, త్రిపుర కాదు, బీహార్ కాదు. ఎందుకంటే త్రిపుర అనేసరికి ఇక్కడ హిల్స్ అనేసరికి దీనికి రిలేటెడ్గా ఉండదు. సో బి అనేసరికి అంటే కాశీ కానివ్వండి, జాంతియా కానివ్వండి, గారో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మేఘాలయలో ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దయచేసి ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయకుండా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. ఇట్స్ ఎ కైండ్లీ రిక్వెస్ట్ టు యూ ఆల్. ఎవరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మన విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ప్లేలిస్ట్ అనేది అవైలబుల్గా ఉందండి. ఎవరైనా సరే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో అలానే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఈ ప్లేలిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ అండి ఫర్ యువర్ గ్రూప్ 2 అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్ ఫౌండ్ ఇన్ కేరళ, కేరళలో మనకి దొరికే ట్రైబ్ ఏంటి, లెంచా ఉంది కదా, లెంచా మనం సిక్కిం అనుకున్నాం, సిక్కిం అయితే కాదు, అది విషయం అది తెలిసిందే. తర్వాత వచ్చేసరికి డాఫ్లా, డాఫ్లా, డఫర్, ఈ రెండు కూడా మనం గమనించుకోవాలన్నమాట. సో రెండిట్లో అంటే ఈ ముఖ్యంగా మనకి ఈ కేరళలో దొరికేది ఎక్కువగా మనకి ఎవరు ఉంటారు, చెంచుల, డాఫ్లానా, డఫరా. ముందు డాఫ్లా ఎక్కడ ఉంటారో చూద్దాం. సో డాఫ్లా ట్రైబ్ అనేది మనకి ఎక్కువగా డాఫ్లా హిల్స్ వల్ల వచ్చిందనమాట. ఈ డాఫ్లా హిల్స్ అనేది మనకి ఎక్కడ ఉంటాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం అయితే గమనించవచ్చు. ఆ డాఫ్లా హిల్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది డఫర్ అండి. డఫర్ ట్రైబ్స్ మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటారు అని అంటే డఫర్ ట్రైబ్స్ మ్యాక్సిమం మన కమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది, గుజరాత్లో ఉంటారండి. వీళ్ళు ముస్లిమ్స్ అంటే గుజరాత్ సంబంధించింది, వీళ్ళు గుజరాత్కి సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట.
లెప్చా సిక్కిం. సో ఫైనల్గా మిగిలిందండి చెంచు. సో చెంచు విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. కేరళలో చెంచు వాళ్ళు ఉంటారు. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. చూడండి, అంటే లెప్చా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ సిక్కిం అండ్ నేపాల్లో ఎక్కువగా ఉంటారు. సో డఫ్లా వాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటారంటే అరుణాచల్ ప్రదేశ్లో. అలానే డఫర్ అంటే ఇక్కడ ముస్లిమ్స్ ట్రైబ్ ఉంటారు. అది ఎక్కడ ఉంటారంటే గుజరాత్లో ఉంటారు. సో చెంచు అనేసరికి కేరళలో రిలేటెడ్గా, అంటే చెంచు అంటే కేరళలో మాత్రమే కాదు, కేరళలో దొరుకుతారని అర్థం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా మనం గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా గోండ్ అండి. ఓకే, ట్రిబులార్లో గోండ్ బిడ్డ అని అంటారు కదా, సో గోండ్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా అనమాట. అలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇండియా అంటే మన సింపుల్గా ఆప్షన్ ఏ గోండ్. తర్వాత అండి అండ్ ఒపూర్తిపి ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ రిలేటెడ్ టు విచ్ ట్రైబ్. మనకి బూప్లా మ్యారేజ్ అనేది సంతాలకు సంబంధించింది. ఓకే, బూప్లా అనేది మ్యారేజ్ సిస్టమ్ సంతాలకు సంబంధించింది. అదేవిధంగా అండి అండ్ ఉప్రి అనేది ఏ ట్రైబ్కి సంబంధించింది? హోనా, పహారియా, హో ట్రైబా, పహారియా లేదా ముండానా, ఓరియానా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హో పీపుల్ అండి, వాళ్ళని ఏమంటారు? హో హో ట్రైబ్స్ని అండి అండ్ ఒపార్తిపి అని చెప్పేసి మనకి ఉండడం అయితే గమనించవచ్చు అనమాట ఎక్కువగా. సో వాళ్ళు హో అంటే మ్యాక్సిమం హ్యూమన్ అని అర్థం, మనిషి అని అర్థం అనమాట. సో ఎక్కడ వీళ్ళు ఎక్కువగా హో పీపుల్ ఎక్కువగా ఉంటారంటే మనకి హో పీపుల్ ఎక్కువగా బీహార్లో ఉంటారండి. హో పీపుల్ ఎక్కువగా బీహార్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే అండి అండ్ ఒపర్తి అనేది హో గుర్తుపెట్టుకోండి. పహారియా అనేది ఎక్కడ ఉంటుంది మీకు ఏం తెలుసా? తెలిసి ట్రైబ్ చేయండి. పహారియా ట్రైబ్ అనేది మనకి ఎక్కువగా ఉండేది ఏంటంటే ఒరిస్సా. ఓకే, ఒరిస్సాలో పహారియాస్ అనేది ఎక్కువ మంది ఉండడం అయితే గమనించవచ్చు. ఒరిస్సా ఇటు మనకి సౌత్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఒరిస్సా ఎక్కువగా మనకి రాయగడ, కోరాపుట్ ఇవన్నీ కూడా పహారియాస్ ఉంటారు అనమాట ఎక్కువగా. అలానే ముండా ట్రైబ్ అంటే మనకి తెలిసిన విషయమే, జార్ఖండ్, బీహార్ ఆ టైప్లో ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఒరియన్ ట్రైబ్స్ అనేసరికి మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే ఒరియన్ ట్రైబ్స్, అది తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఒరియన్ ట్రైబ్స్ మ్యాక్సిమం ఎక్కువగా ఉంటుంది ఎక్కడంటే ఈ చోటా నాగపూర్ ప్లాట్యూస్లో ఎక్కువగా మనకి ఉండడం అయితే గమనించవచ్చు. సో ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. హో అనేసరికి ఎక్కడ ఉంటారండి ఎక్కువగా అంటే బీహార్. తర్వాత వచ్చేసరికి పహారియా ఎక్కడ ఉంటారండి? పహారియా ఒరిస్సా అండి. అలానే ముండా అనేసరికి బీహార్, ఉత్తర మన జార్ఖండ్ ఆ టైంలో ఉంటారు. బిర్సా ముండా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒరియాన్ ఎక్కువ అంటే ఒరియాన్ ఎక్కడ ఎక్కువ ఉంటారండి? చోటా నాగపూర్ ప్లాట్యూ, నథింగ్ బట్ వాళ్ళు కూడా బీహార్లో ఉండే అవకాశం ఉంది. ఓకే, తర్వాత జూమింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ బై. ఈ సెక్షన్లో మనకి ఫైనల్గా ఉన్న క్వశ్చన్, ఈ టాపిక్ మీద ఉన్న ఫైనల్గా ఉన్న క్వశ్చన్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ టాపిక్ మీద నియర్లీ ఒక 60 to 70 క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. బట్ పర్టికులర్గా ఈ రోజు మనం ఆటోమేటిక్గా ఒక 30 క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ 30లో 26 క్వశ్చన్ ఏంటవుద్దంటే జూమింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ బై విచ్ ట్రైబ్ అని అడిగాడు అనమాట. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే కాశీస్ అండి. ఎక్కువగా మనకి జూమింగ్ అనేది కాశీస్లోన మనకి ప్రాక్టీస్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ ఒరిజినల్ హ్యాబిటేట్ ఆఫ్ తోడా ట్రైబ్. తోడా ట్రైబ్ అనేది ఒరిజినల్ హ్యాబిటేట్ అనేది ఎక్కడ అని అడిగాడు అనమాట. సో ఆప్షన్ జోన్సారా, గారో, నీలగిరియా, జాంతి. అంటే తోడా ట్రైబ్ అనేసరికి తమిళనాడు అండి. ఈ తమిళనాడు అనేసరికి ఇక్కడ చూడండి, తమిళనాడు ఏటుంది? జాంతియా కాదు, జోన్సార్ కాదు, గారో కాదు, నీలగిరి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 28th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ప్రాక్టీస్ పాలియాండ్రీ అని అడిగాడు అనమాట. భర్తత్వం అనమాట. కదరా, లోదల, ముండానా, తోడానా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి రైట్ ఆన్సర్ ఏమవుద్దంటే తోడా అండి. తోడా ఎక్కడంటే మనకి ఎక్కడ ఉంటారు? తమిళనాడులో ఉంటారు, నీలగిరి హిల్స్లో ఉంటారు. వన్ ఆఫ్ ద ట్రైబ్ విచ్ సెలబ్రేట్ సర్హుల్ ఫెస్టివల్ని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగాడు అనమాట. సంతాల, ముండా, బిల్లా, తారువా. సో చూసుకోండి, సంతాల, ముండా, బిల్లా, తారువా అంటే ముండా ట్రైబ్స్ అండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదండి ఈ రోజుకి మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అనమాట. వెరీ ఫాస్ట్గా ఒక 15 minutesలోనే మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం అయితే మనం గమనించవచ్చు. ఇది పర్టికులర్గా ఈ పేపర్ అనేది, అంటే ఈ మోడల్ పేపర్ అనేది సొసైటీకి అలానే జాగ్రఫీకి, దట్ ఎస్పెషలీ హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించినంత వరకు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది
ఏపీపీఎస్సి కానివ్వండి, అలానే టీఎస్పీఎస్సి కావండి, యూపీఎస్సి కావనివ్వండి, మనకి చాలా సింపుల్గా చాలా ఉపయోగపడే టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో సరహోల్ అనేసరికి ముండా ట్రైబ్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం చూసుకోవచ్చు. అలానే ఇప్పటివరకు వీడియో చూస్తున్నారంటే దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ ఉందండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయకుండా చూస్తున్నారండి, దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ క్లాస్ మీద మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే ఒపీనియన్ షేర్ చేసుకోండి. అలానే మన ఈ క్లాస్ని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీగా అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఫైనల్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, లైక్ చేసి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఫైనలీ ఎవరికైతే 10 మార్క్స్ కన్నా బిలో వచ్చాయో అయితే ఎవరైనా బాధపడాల్సిన అవసరం లేదండి. ఆహ్, రివిజన్ చేస్తున్న కొలది మీకు ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అనేది కనబడుతుంది. వి హావ్ వెరీ గుడ్ టైమ్ విత్ యూ అండ్ డోంట్ వరీ, రివిజన్ చేయండి. రివైజ్ మోర్ దెన్ యూ విల్ డెఫినెట్‌లీ గెట్ ఇట్. ఎవరికైతే బిలో 10 మార్క్స్ వచ్చే వాళ్ళు ఈ ఎమోజిని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. అలానే ఎవరికైతే 10-20 మార్క్స్ మిడిల్‌లో వచ్చాయో వాళ్ళందరూ కూడాను కాన్ఫిడెంట్‌గా ఉండండి అండ్ ర్యాపిడ్ రివిజన్ చేస్తూ ఉండండి. దెన్ డెఫినెట్‌లీ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్ మార్క్. ఇప్పుడు కూడా తప్పు అంటే టైం అయిపోవడం అంటే ఏమీ లేదు. సో ఎవరికైతే ఈ 10-20 మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఈ ఎమోజి అయితే సెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం, కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరికైతే మోర్ దెన్ 20 మార్క్స్ వచ్చాయో డెఫినెట్‌లీగా దే ఆర్ డూయింగ్ రియల్లీ వెల్ అండి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ద విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్ నుండి అయితే మాత్రం కాస్త కాన్ఫిడెంట్‌గా ఉండండి. డెఫినెట్‌లీ యూ కెన్ స్కోర్ వెరీ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలానే ఇది I really don't know how to ask it, but please support Vitamin IAS channel by contributing I some amount via super thanks ద్వారా మనకి మీకు కానీ మా ఎఫర్ట్స్ కానీ నచ్చినట్లయితే, ఈ మోడల్ పేపర్స్ నచ్చినట్లయినా, ఈ క్లాసెస్ మీకు యూజ్ అయినట్లయితే, మీకు కానీ కుదిరినట్లయితే దయచేసి సూపర్ థ్యాంక్స్ రూపంలో ఈ ఛానల్ని కాంట్రిబ్యూట్ చేస్తారని మరీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.